పోలీసులు చేతులు ముడుచుకొని కూర్చున్నారు కాబట్టి నేను ఏ అంబేద్కర్ వల్లనైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో మరి ఏ అంబేద్కర్ స్టాచ్యూ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇదే హైదరాబాద్ ప్రాంతం నడిపోతున్నాం సెక్రటేరియట్ పక్కనే పెట్టినటువంటి కేసీఆర్ గారు మరి వారి తరపు నుంచి నేడు తెలంగాణ రాష్ట్ర ఆడపిల్లల తరపు నుంచి బీఆర్ఎస్ తరపు నుంచి నేడు అసలు మహిళలకు సుప్రీం కోర్టు జడ్జి ఆయన పెన్షన్ ఇవ్వడానికి మరి ఆయన ఏజ్ లిమిట్ ని చూడడానికి 10th క్లాస్ సర్టిఫికేట్ తీసుకున్నారు అన్న అనిత మహిళా బాలిక పైన అనిత పెట్టడమే లేదు అసలు పెట్టడం వాళ్ళని శిక్షణ కార్యకర్తలందరూ ఆరోపిస్తారు చాలా కనీసం విజిటర్స్ ని పంపించలేదు అండ్ మీడియాను కూడా లోపలికి అలో చేయలేదు చేయాలని చెప్పేసి ఈ రోజు మేము మౌన దీక్షకి పాల్గొంటుంటే ఈ రోజు దౌర్జన్యం వచ్చి మమ్మల్ని పోలీసు అరెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వెంటనే భగీరథని వేరే అరెస్ట్ చేయాలని చెప్పేసి మా మహిళా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ఒక న్యాయము మినిస్టర్లకు ఒక న్యాయం లాగా అయిపోయింది. బండి భగీరథని ఫోక్సో యాక్ట్ కింద అరెస్ట్ చేయడానికి చేతగాని సన్నాసులు పోలీసులు ఇదా చేసేది ఒక ఆడవాళ్ళని అరెస్ట్ చేయడానికి మేము న్యాయంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు తెలంగాణలో ఆడబిడ్డకైంది అర్థమవుతుందమ్మా. తెలంగాణలో ఆడబిడ్డకు రక్షణ లేదు. తెలంగాణ తల్లి కాదు, తెలంగాణ దయ్యమే. ఈ రోజు తెలంగాణకు దయ్యమైంది. అర్థమైందా? సీతకి అడిగింది, కొండకి ఎక్కడమైంది. ఆ బీజేపీలో లేరా? ఎవరు లేరా బీజేపీలో? ఆ మానవీయత ఎక్కడమైంది? మోదీ సర్కార్, మోదీ बेटी बचाओ बोले आज हमारे तेलंगाना में ऐसा क्यों कर रहे हैं आप? क्यों कर रहे हैं? तेलंगाना में आपको जिंदा भाजपा को जिंदा सीएम అంటారుగలమ్మా. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ వస్తే ఈ రోజు ఆడపిల్లలకు న్యాయం లేదు. బీజేపీ లేడీ లీడర్స్ మాట్లాడుకుంటా అది మా పార్టీ లైన్ కాదు, మేము మాట్లాడమని చెప్పి బీజేపీ వాళ్ళు ఇంకా ఇక్కడ మానబంధం అయితే ఊపుతారా? కాంగ్రెస్ లో మానబంధం అయితే ఊపుతారా? ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డకు ఇట్లాంటిది అయిందని మేము వచ్చినాం. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటున్నా తెలంగాణ. మేము తెలంగాణ ఆడబిడ్డ సింగంలో మేము బిడ్డ బండి సంజయ్ నీ కొడుకుని తీసుకుంటా, నీ కొడుకుని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాలి. 20 సంవత్సరాల జైలు శిక్ష కావాలి. 20 సంవత్సరాల భర్తరం చేయండి బండి సంజయ్ని. దొంగవాడు ఇట్లాంటి దొంగలకు ఇస్తారా? హోంశాఖ మంత్రి లేడు పొట్టోడా? ఎక్కడున్నారు? నీ అమ్మ బిడ్డల్లో ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఈ రోజు సాయంత్రం పాటు వాణ్ణి అరెస్ట్ చేసే వరకు వదిలిపెట్టాం. ఆ తల్లి సంక్షోభంలో ఉన్నది, ఆ తల్లి ఏడుస్తున్నది, ఆ తల్లికి న్యాయం అయ్యే వరకు వదిలిపెట్టాం. ఇదేనా? ఇందుకైతే మైనర్ బాలిక పైన అత్యాచారం చేసిందో ఆయనకు శిక్ష పడాలని బిఆర్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగ నిర్మాత రాసినటువంటి చట్టాన్ని కూడా ఉల్లంఘిస్తున్నారు. కాబట్టి అంబేద్కర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామని మా నిరసన తెలుపుతూ మైనర్ బాలికకు అండగా ఉందామని వస్తే నేరస్తులను మాత్రం అరెస్ట్ చేస్తలేరు. ఇవాళ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మేము వచ్చినటువంటి ఇక్కడ అంబేద్కర్ దగ్గరికి వస్తే అందరిని అరెస్ట్ చేసి పోలీసులకు ఎందుకు మధ్య చాలా ఉద్రిక్తత పరిస్థితి, మీరు ఎందుకు అంతగా నేరస్తులను కాపాడడం కోసం ఇవాళ అన్యాయానికి గురైన మైనర్
హెచ్చరికగా మేము అండగా ఉంటే ఇవాళ వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపితే వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ బండి సంజయ్ ని తక్షణమే అరెస్ట్ చేయాలి. నేరానికి పాల్పడ్డ కొడుకును కాపాడుతున్నా బండి సంజయ్ కూడా మొదటి ముద్దాయి అవుతాడు. బండి సంజయ్ మొదటి ముద్దాయి అవుతాడు. అదే కదా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు ఒక్కటై నేరస్తులకు అంటే ఉన్నోళ్ళకే చట్టాలు పనిచేస్తున్నాయి. లేనోళ్లకు పేదోళ్లకు ఈ చట్టాలు పనిచేయవు. పేదోళ్ళను మాత్రం కటకటాలకు పంపిస్తుంది ప్రభుత్వము. ధనవంతులను మాత్రం అధికారం ఉన్న వాళ్ళని మాత్రం వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళని కాపాడుతుంది. కాపాడుతున్నదనే దీన్ని బట్టే అసలు పోక్సో చట్టము చేసినాక సిట్ వేస్తారా? ఎవరైనా చేస్తారా? అసలు పోక్సో చట్టం అంటేనే 24 గంటల లోపల అరెస్ట్ చేయాలి. 20 సంవత్సరాలు జైలు జీవితం గడపాలి. మళ్ళా సిట్ వేయడం అంటే మళ్ళా విచారణ చేయడం అంటే ఈ నేరం నుంచి బయటపడడానికి ఈ ప్రభుత్వ సమస్యల గురించి కొట్లాడుతుంది, అనేక సమస్యల గురించి కొట్లాడుతుంది. ఈ రోజు ఒకటి మాట్లాడుతుంది. ప్రతిపక్షంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని షీటింలు పెట్టి భద్రతగా కాపాడుకున్న బీఆర్ఎస్ పార్టీ మీద ఒక బాధ్యత ఉంది. ఏంటి అంటే ఏదైనా సరే ఒక కేసు ఫైల్ అయినప్పుడు జరగాల్సిన సాధారణమైన పద్ధతి ఇక్కడ జరగట్లేదు. అది ఎందుకు జరగట్లేదు? ఒక సహాయ మంత్రి కొడుకు కాబట్టి జరగట్లేదా అని మాత్రమే అడుగుతుంది. అంతే తప్ప శిక్ష ఏంది, ఏంటి నెక్స్ట్ ఫర్దర్ ఏంది అనేది బీఆర్ఎస్ పార్టీ చేతిలో ఉండదు, ఇంకో పార్టీ చేతిలో ఉండదు, ఇంకో పార్టీ చేతిలో ఉండదు. అది న్యాయము, చట్టము, విచారణ తర్వాత ఏం తేలితే అది తేలుతుంది. స్పందించే విధానం ఇది కాదు, సున్నితంగా వ్యవహరించాలి. ఆ మైనర్ బాలిక అని కవిత గారు మాట్లాడారు. మీ వల్లనే మీరు హడావుడి చేయడం వల్ల ఆ పాప ఫోటోలు కూడా బయటకు వస్తున్నాయి. ఒకటి ఇక్కడ సున్నితంగా బిహేవ్ చేయాల్సింది ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ సున్నితంగా బిహేవ్ చేయాలి. ఈ విషయాన్ని హోంశాఖ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే ఇంత పెద్ద రాద్ధాంతం ఏముంటుండే కాకుంటుండే. కాబట్టి ఇక్కడ హోంశాఖ సున్నితంగా బిహేవ్ చేయలేదు. ఈ రోజు వరకు కూడా ఆ బాలిక వైపు హోంశాఖ లేదు. నేనేమంటున్నా, వాళ్ళకి అందరూ సమానమైనప్పుడు అందరి వైపు ఉండండి, ఇటువైపు ఉండండి, అటువైపు ఉండండి. ఒకటి. రెండవది, హోంశాఖ స్పందించని పక్షంలో ఎవరు స్పందించాలి? సమాజంలో ఉన్నది ప్రతి ఒక్కరి బాధ్యత, మహిళలుగా మా బాధ్యత. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఈ రాష్ట్రాన్ని షీటీంలు పెట్టి అనేక సందర్భాల్లో మహిళలను కాపాడుకున్న బాధ్యతాయుతమైన ప్రతిపక్ష హోదాల్లో మేమున్నాం, ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ. కాబట్టి మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఇక హోంశాఖ ఎట్లా పనిచేస్తుందో మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. మీడియా మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి, ఆటో డ్రైవర్ల మీద దాడులు జరుగుతున్నాయి, ఆశా వర్కర్స్ జీతాల గురించి క్వశ్చన్ చేసే దాడులు జరుగుతున్నాయి. అంతెందుకండి, ధాన్యం కొనుగోలు చేయమని అడిగితే రైతుల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అట్లా పనిచేస్తుంది హోంశాఖ. ఎటువంటి రాష్ట్రంలో హోంశాఖ ఉందా లేదా, అది ఉంటే ఎవరి చేతులు ఉందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. కాబట్టి రోజు రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతాం. రాజ్యం